జీవితం కట్టబడాలి, నీ బ్రతుకు కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, నీ బ్రతుకుల మరలా చిగురించాలి. ఎండిపోయిన నీ జీవితం మరలా కట్టబడాలి. ప్రియమైన దేవుడికి దూరపోయిన నీ జీవితం మరలా కట్టబడాలి అంటే కుమ్మరి అయిన ప్రభు యొక్క మంచి కుమ్మరి చేతుల్లోకి నువ్వు రాగలిగితే దేవుడు మరలా నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అవును బ్రదా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు మంచి కుమ్మరి చేతుల్లోకి వస్తే జగటమట్టైన నిన్ను, మట్టి లాంటి నిన్ను, పనికిరాని నిన్ను తీసుకుని తన చేతులతో ఆ మట్టిని పిసికి, ఆ మిట్టిని బాగా మెత్తని చేసి, ఆ మట్టిని సారి మీద తీసుకెళ్లి తన 2 చేతులతో దాన్ని వస్తువుగా తయారు చేస్తూ ఉంటే అనేక మార్లది విడిపోతూ ఉంటది, అనేక మార్లది పడిపోతూ ఉంటది, అనేక మార్లది కింద పడిపోతున్నా కుమ్మరి మరలా 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 ఆ మట్టిని తీసుకుని తన సారి మీద పెట్టి దాన్ని ఎలాగైనా సరే పాత్రను చేయాలి, ఎలాగైనా సరే విలువైనగా చేయాలి, ఎలాగైనా సరే దానికి విలువ తేవాలి, ఘనత తేవాలని కలిగిన దేవుడు ప్లేదా అనేక మార్లు తప్పిపోతున్నా, అనేక మార్లు పడిపోతున్నా, అనేక మార్లు జారిపోతున్నా, అనేక మార్లు దేవునికి దూరం అవుతున్నా, అనేక మార్లు దేవునికి సన్నిధికి దూరం అవుతున్నా దేవుడు మాత్రం నీ కోసం చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన 2 చేతులు చాపి లోబడనల్లని ప్రజల వైపు నా చేతులు నేను చాపుచున్నాను. ఎందుకు తెలుసా? మంచి కుమ్మరి నీ వస్తే మరలా నేను పునర్నిర్మాణం చేసి నిన్ను విలువైన వాడిగా చేయాలి ప్రభు ఆశ, గొప్పవాడిగా చేయాలి ప్రభు ఆశ, ఉన్నతమైన వాడిగా చేయాలి ప్రభు ఆశ, శక్తి కలిగిన వాడిగా చేయాలి ప్రభు ఆశ. ఇప్పుడు నిరాశ నిస్పృహలో నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు మరలా కట్టాలని ఈ ఉజ్జీవ కోటాలు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను బలపరచడానికి ఉజ్జీవ కోటాలు, తండ్రితో మాట్లాడడానికి ఉజ్జీవ కోటాలు. అందుకే సేవకుల ద్వారా ప్రయాసతో దేవుడి సంఘం ద్వారా నీతో మాట్లాడటానికి ప్రభు ఈ కూడికలు. అందుకే దేవుడు మరలా నీ కుటుంబాన్ని కట్టబోతాడు. రాత్రి ఆయన చేతుల్లోకి రాగలిగితే మంచి కుమ్మరిగా మరలా నిన్ను సారి మీదకి తీసుకెళ్లి కుండలు తయారు చేస్తే ఒకప్పుడు మట్టే, కానీ ఆ కుమ్మరి చేతులు ఆ మట్టి ఉంటేనంటండి చక్కని పాత్రగా తయారవుతుంది. దాన్ని కాల్చబడిన తర్వాత విలువగా కొనుక్కుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.